ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతిదానికి డబ్బు అవసరం చాలా ఎక్కువైపోయింది. డబ్బు లేకపోతే ఇప్పుడు ఏమీ జరగట్లేదు. డబ్బు లేకపోతే ఎవరు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అంతలా మనుషుల్ని మార్చేసింది. ఇప్పట్లో అందరూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, డబ్బు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మందే ఉన్నారు. అలాంటి డబ్బు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మంచి మాటలు. ఒకరోజు ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా కలిసి మాట్లాడుకోవాలని అనుకుంది. మన వల్ల ఈ ప్రపంచం తిరుగుతోంది, కానీ మనల్ని మనుషులు ఎలా ఉపయోగిస్తున్నారో ఒక్కసారి చూద్దాం అనుకుంది. అప్పుడు డబ్బు ఒక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు మనుషుల జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ స్వభావం తెలుసుకుందాము అనుకుంది. అప్పుడు డబ్బు పెద్ద ధనవంతుడి దగ్గరకు వెళ్ళింది. అతని దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని నిద్ర పట్టడం లేదు. అతడు డబ్బు కోసం మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎంతో మందిని బాధ పెట్టాడు. అయినా కూడా ప్రశాంతత లేదు. అప్పుడు డబ్బు అనుకుంది, ఇవాళ నేను ఉన్నా అతనికి సుఖము సంతోషము రెండూ లేవు అని. తరువాత మధ్యతరగతి నాన్న దగ్గరకు వెళ్ళింది. అతను కష్టపడి సంపాదించాడు. తన పిల్లల స్కూల్ ఫీజు కొంచెము, ఇంట్లో ఖర్చులకి కొంచెము, మిగిలిన కొంచెము సేవింగ్ చేసుకున్నాడు. అప్పుడు డబ్బు అనుకుంది, ఇక్కడ నేను తక్కువ ఉన్నా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అనుకుంటుంది. చివరగా డబ్బు ఒక పేదవాడి దగ్గరకు వెళ్ళింది. అతనికి ఏమీ లేదు, ఎక్కువ సంపాదించాలనే ఆశ లేదు, దాచుకోవాలని కోరిక లేదు. కానీ తన దగ్గర కొంచెం డబ్బు ఉన్నా వేరే ఎవరో అడుక్కోవటానికి వస్తే ఆలోచించకుండా తన దగ్గర ఉన్న కొంచెం డబ్బును కూడా ఇచ్చేశాడు. అప్పుడు అది చూసి డబ్బు షాక్ అయ్యింది. డబ్బు చివరికి ఇలా అనుకుంటుంది, నేను చెడ్డదాన్ని కాదు, కానీ నన్ను ఒక్కొక్కరు ఒకలా ఉపయోగించడం వల్ల నేను అలా కనిపిస్తున్నాను అని. డబ్బు మనిషిని మార్చదు, కానీ అతని స్థాయిని మారుస్తుంది, గర్వం పెరిగేలా చేస్తుంది, మనిషి అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది. ఇప్పుడున్న కాలంలో డబ్బు దగ్గరైతే జనాలు దగ్గరవుతున్నారు, దూరం అయితే అసలు వాళ్ళు తెలుస్తున్నారు. డబ్బు నీకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది, కానీ శాంతిని మాత్రం నీ మనసులో నుండే రావాలి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.